ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే నిన్నటి దినాన మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 167లోని ప్రశ్నలు మరోసారి చదువుతానండి. నిన్నటి దినాన్ని రాసుకునే వారు ఎవరంటే తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 167 14, 15 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఎవరి గుడారము వర్ధిల్లును? ఎవరి గుడారము వర్ధిల్లును? రెండో ప్రశ్న, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. రిఫరెన్స్ వ్రాయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. రిఫరెన్స్ వ్రాయండి. మూడవ ప్రశ్న, మృదువైన మాట దేనిని చల్లార్చును? మృదువైన మాట దేనిని చల్లార్చును? నాలుగో ప్రశ్న, ఎవరి ప్రార్థన యెహోవాకు ఆనందకరము? ఎవరి ప్రార్థన యెహోవాకు ఆనందకరము? ఐదో ప్రశ్న, దేనికి ముందు వినయముండును? దేనికి ముందు వినయముండును? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం అందిస్తున్నవారు పురుషోత్తమ కుమార్ గారి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు శ్రీ చింతా సుబ్బారావు గారు, శ్రీమతి చింతా గంగాజలం గారు, తమ్ముడు మరదలు శ్రీ ఆనంద్ కుమార్ గారు, శ్రీమతి సంధ్యారాణి గారు, చెల్లి బావగారులు మేడేపల్లి రాజు గారు, మేడేపల్లి ప్రియాంక రాజ్ కుమార్ గారు, మేనకోడళ్ళు రిషిత, చిట్టి తల్లి. ఈ కుటుంబం కొరకు ప్రార్థించండి. సహోదరులు సుబ్బారావు గారు, గంగాజలం గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మీ కుటుంబ పక్షంగా కూడా ఒక ఎపిసోడ్ నిర్వహించడం ద్వారా లక్షలాది ప్రజలు సువార్త వినే అవకాశం కలుగుతుంది. ప్రభు చిత్తమైతే ప్రయత్నించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు అర్పిస్తున్నా. ఈ రాత్రి కాలం మీ ప్రియబిడలంగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించండి. ఆర్థిక సహకారం ఇచ్చిన చింతా సుబ్బారావు గారిని, శ్రీమతి గంగాజలం గారిని ఆశీర్వదించండి. ప్రభు, ఈ కుటుంబానికి ఆదరణ దయచేయండి. మీ కృపలో ఈ కుటుంబాన్ని వర్ధల చేయండి. మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. విశ్వాసములో ఎదుగుటకు, స్థిరపడుటకు కృపా సహాయం ఇవ్వండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ఏసే పరిష్కారం కార్యక్రమం పట్ల మీ కృప చూపండి. సువార్త సభలు పునరుద్ధీకరించబడుట కొరకు మీ సహాయం ఇవ్వండి. ఘనత పొందండి ప్రభు, మహిమ పొందండి. యేసయ్య ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం నుండి వాక్యాన్ని గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. యేసే పరిష్కారంలో పనిచేయటానికి మారు మనసు పొంది ప్రభు సేవ పట్ల ఆసక్తి కలిగి బాప్తిస్మం తీసుకున్న వారు సంప్రదించండి అని 15 దినాల నుండి నేను చెప్తున్నాను. ఒక్క వ్యక్తి కూడా నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, సువార్త పట్ల ఆసక్తి ఉంది అని రాలేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు పనివారు కొదువుగా ఉన్నారు అని అన్న మాట 2000 సంవత్సరాలు పూర్తయినా అదే మాట ఇంకా కొనసాగుతుందా అనిపిస్తోంది కదండి.
మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సువార్త సేవ పట్ల ఆసక్తి కలిగిన వారు దయచేసి పరిష్కారంలో మమ్మల్ని సంప్రదించమని మనవి చేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఊట, మూఢునికి వాని మూఢత్వమే శిక్ష. ఇందులో చాలా లోతైన అర్థం దాగుంది. తెలివి కలిగిన వానికి దేని వలన ఆశీర్వాదం కలుగుతుందంటే అతడు కలిగిన తెలివి వలననే. మూఢునికి దేని వలన శిక్ష వస్తుందంటే అతని మూఢత్వము వలననే. తెలివి మూఢత్వం, జీవము శిక్ష. తెలివి మూఢత్వం మానసిక సంబంధమైనవి, అంతరంగ సంబంధమైనవి. తెలివి కలిగిన వాడు జీవపు బాట వేసుకుంటాడు. దీని అర్థం ఏమిటి? తెలివి అంటే ఇతరులను మోసగించటం కాదు. వీడు చాలా తెలివి గలవాడు అని ఎవరినంటారు? త్వరగా ఇతరులను మోసం చేసే వాళ్ళను ఈ మధ్యన వక్ర భాషలు అబ్బా ఎంత తెలివి గలవాడు అంటున్నారు. అది కాదు, వాడు నిజంగా తెలివి తక్కువ వాడు. తెలివి అంటే దేవుని అందలి భయభక్తుల మూలముగా నీ అంతరంగమందు ఉద్భవించిన నీతితో కూడినటువంటి పరిష్కారపు అవగాహన, నీతితో కూడిన సమస్య పరిష్కారపు అవగాహన, నీ అంతరంగంలో దేవుని యందు భయభక్తులతో జనించిన అనుభవం తెలివితేటలు. కనుక ఈ తెలివి ఎవరైతే కలుగుంటారో వారికి జీవపు ఊట లభిస్తుంది. మూఢత్వం మూఢునికి శిక్షను కలుగు చేస్తుంది. శిక్షకు కారణం మూఢత్వమే. చాలా పర్యాయాలు మూర్ఖంగా అనేకులు ప్రవర్తించి దాని శిక్షాఫలాన్ని పొందుతుంటారు. ఆ తర్వాత పశ్చాత్తాపడతారు. చాలాసార్లు నా వ్యక్తిగత జీవితంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మూఢత్వపు ప్రదర్శన, మూర్ఖపు ప్రదర్శన విశ్వాసులకు రాదా? విశ్వాసుల జీవితాల్లో ఉండదా? పొరపడకండి, ఉంటుంది. దాని ఫలితం శిక్ష. పరిచర్యలలో ఉన్నవారు కూడా మూఢత్వము చొప్పున వారు ప్రవర్తిస్తూ దాని ఫలము కొరకు వారు సిద్ధపడుతున్నారు. వారు ఎరుగకయే దాని ఫలమును అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని పరిస్థితులను బట్టి మనము తీసుకునేటువంటి న్యాయ వ్యతిరేక తలంపులు, న్యాయ వ్యతిరేక ఉద్దేశాలు మన జీవితాల్లో మూఢత్వంగా పరిగణిస్తాయి. గుర్తుపెట్టుకోండి సోదరుడా, సోదరి. నీతియుక్తమైన ఆలోచనకు భిన్నమైన ఆలోచనల చేత నీవు నడిపించబడి వాటి చేత స్థిరమైన కార్యాలు చేయాలనే తలంపుకొస్తే అది నీకు మూఢత్వంగా పరిగణించి శిక్ష కలుగుతుంది. ఉదాహరణ, వేగంగా వాహనం నడపవద్దు. అది తెలివిగలవాడు జీవదాయకంగా జాగ్రత్తగా ఉంటాడు. వేగంగా నడిపి తాను పడి ఇంకొకళ్ళను పడేసి అదట వాళ్ళని గుద్ది మూఢుడు శిక్ష అనుభవిస్తాడు. కొన్ని పర్యాయాలు మనకు తోచినదే ఖచ్చితంగా మంచిదనుకొని ముందుకెళ్తుంటాం. కానీ దాని ఎందున్నటువంటి సమస్యలకు మనం ప్రాధాన్యత ఇవ్వం. తప్పక దాని యందు దాగిన పరిస్థితులను అర్థం చేసుకోవాల్సినది ఉంది. అదే తెలివి. నైట్ టైం వితౌట్ లైట్ వెహికల్ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? ఎవరినో ఒకరు గుద్దేయటమో లేదంటే ఏదో ఒక డివైడర్ని ఢీ కొట్టడమో జరుగుతుంది కదండి. కనుక మనం గనక ఆలోచన చేసినట్లయితే మూఢమైనటువంటి ఆలోచన, మూఢపు నిర్ణయం శిక్షకు దారితీస్తుంది. మూర్ఖత్వం శిక్షకు దారితీస్తుంది. మూర్ఖత్వాన్ని వీడండి.
మూర్ఖత్వాన్ని వీడకపోవటానికి కారణ అహంకారం. ఇవన్నీ అక్కజల్లుల మాదిరి ఒకదాని వెంబడి ఒకటి ఉంటాయి. సోదరుడా సోదరి, మూర్ఖత్వం చేత శిక్ష తెచ్చుకోకు. జ్ఞానుని హృదయము వారి నోటికి తెలివి కలిగిస్తుంది, వారి పెదవులకు విద్యను విస్తరింపజేస్తుంది. జ్ఞానుని హృదయం వారి నోటికి తెలివి కలిగిస్తుంది, వారి పెదవులకు విద్యను అభ్యసింపచేస్తుంది. జ్ఞానము గల వాని పెదవులకు విద్య అభ్యాసం ఏమిటట? అతని హృదయమే. కనుక నీ హృదయాన్ని బట్టే నీ అంతరంగం ఆధారపడి ఉంటుంది. నీ హృదయంలో ప్రాచీన పాపపు స్వభావాన్ని నీవు పెంచి పోషించుకుంటే అట్లాంటి కార్యాలే, అట్లాంటి క్రియలే, అట్లాంటి ఫలితాలే నీ జీవితంలో కనిపిస్తాయి. ప్రభువుని కలిగుండి, పరిశుద్ధాత్మని కలిగుండి ఆలోచనలు కార్యాలు సఫలీకృతంగా చేస్తూ వెళితే దాని ఫలితాలు నీ జీవితంలో కనిపిస్తాయి. అందుకని అంటాడు, పెదవులకు విద్యను అభ్యసింపజేస్తుంది. పెదవులకు విద్య అంటే తాను నేర్చినది ప్రజల ఎదుట ప్రదర్శించినప్పుడు అది ఘనత నొందేటువంటి కార్యక్రమంగా మార్చబడుతుంది. ఒక 1000 ప్రశ్నలకు, 1000 ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన ఒక వ్యక్తి నా ప్రక్కన కూర్చున్నాడు అనుకుందాం. అతడు నోరు తెరిచి మాట్లాడకపోతే అతడు ఎవరో తెలియదు, అతని గొప్పతనం ఏమిటో తెలియదు, అతని విద్య ఏమిటో తెలియదు. కనుక అతని యొక్క విద్య బయలుపడినప్పుడు అతనికి ఘనత కలుగుతుంది. అతడు నోరు తెరిచి తన ప్రజ్ఞను, పాఠవాన్ని బయట పెడితే అతనికి ఘనత కలుగుతుంది. అట్లాగే జ్ఞాన హృదయం కలిగిన వానికి ఘనత కలుగుతుంది. అతని నోటి మాటలు ఇతరులకు క్షేమాన్ని కలిగిస్తాయి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. చాలా మంచి మాట కదండి. ఇంపైన మాట, వినసొంపైన మాట, హృదయానికి హత్తుకొను మాట, అంగీకార యోగ్యమైన మాట. ఇది ఆరోగ్యదాయకం, చాలా తేనె వంటి తీపి అనుభవం ఇస్తుంది. చూడండి, కొందరు వైద్యుల దగ్గరకు వెళితే వారు చాలా ఇంపైన మాటలు చెప్తారు. రైట్ కౌన్సిలింగ్ చేత వారి జబ్బును సగం తగ్గించేస్తారు. నేను ఒక సహోదరుడు, నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడు. సడన్గా హాస్పిటల్లో ఉన్నాను, మీరు తొందరగా రండి, నాకు వైద్యం చేయించాలి అని. నేను బయలుదేరే పరిస్థితి లేదు, కానీ బయలుదేరాను. చాలా పెద్ద వర్షం, 10 కిలోమీటర్ల ప్రయాణం చేసి నేను అతని దగ్గరికి వెళ్ళాను. అతన్ని తీసుకొని వైద్యం దగ్గరికి వెళ్తే ఆ వైద్యుడు అతనితో మాట్లాడిన తీరు, అతడు మాట్లాడుతుండగానే పేషెంట్కి రిలీఫ్ వచ్చేసింది. అతనిలో ఆందోళన మాయమైంది, అతనిలో ఉన్నటువంటి భయం తగ్గింది. సంతోషంగా ఆ పేషెంట్ బయటకు వచ్చాడు. ఏమీ మందు ఇవ్వలేదు, ఏమీ ఇంకా మందు ఇంజెక్షన్ కానీ ఇంకేమి ఇవ్వలేదు. అతడు సంతోషంగా వచ్చాడు. కారణం ఏమిటి? ఇంపైన మాట. ఇంపైన మాట, ఆ యొక్క వైద్యుని యొక్క ఇంపైన మాట ఆ రోగికి ఉపశమనాన్ని ఇచ్చింది. మాటకు చాలా అద్భుతమైనటువంటి ప్రాధాన్యత, శక్తి ఉంది. అది దేవుడు మనకిచ్చిన, మానవులకిచ్చిన వరం. దానిని జాగ్రత్తగా వాడుకుంటే అద్భుతాలు చూడగలుగుతాం. అదే నోటి మాటను గనక వాక్య విరుద్ధంగా వాడితే తీవ్ర నష్ట పరిణామాలు ఎదుర్కొంటాం. కనుక నీ నోటి మాటలు తేనె వలె ఇంపైనవిగా, తీపిగా ఉంటున్నాయా? సత్యము కొరకు మాట్లాడినప్పుడు రాజీ లేని మాటలు ఉంటున్నాయా? నిన్ను నీవు ఒకసారి పరిశీలన చేసుకో. ఒకని మార్గము వారి దృష్టికి యథార్థంగా కనబడుతుంది,
అయినా అది తుదకు మరణానికే చేరుస్తుంది. ఒకని మార్గము చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, నిజమే. రోడ్ యాక్సిడెంట్స్ను ఉదాహరణగా తీసుకోవచ్చు, యవ్వనుల తిరుగుబాటుతనాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు, వ్యభిచారము బారిన పడి ఎయిడ్స్ చేత పీడించబడి చచ్చిపోయిన వారిని ఉదాహరణగా తీసుకోవచ్చు. తాను తన యొక్క పనిలో, తను చేస్తున్న వృత్తిలో, తను చేస్తున్నటువంటి పనిలో తాను నిమగ్నమైనప్పుడు నాకేమీ పర్వాలేదు, ఈ మార్గంలో నాకేం కాదు, ఐఎమ్ టోటలీ సెక్యూర్డ్ అని అనుకుంటాడు. కానీ తుదకది మరణానికి దారి తీసేస్తుంది. చాలామంది యవ్వన బిడ్డలు ఇలా చనిపోయిన వారు ఉన్నారు. చాలామంది కుటుంబీకులు ఇలా చనిపోయిన వారు, చంపబడిన వారు కూడా ఉన్నారు చరిత్రలో. మీరు చూడండి, నేరాలు, ఘోరాలు మొదలు అన్నీ కూడా మంచిగానే అనిపిస్తాయి. అక్రమ సంబంధాలు ప్రాముఖ్యంగా, అట్టివారు జాగ్రత్త, మారు మనసు పొందండి. చాలా తీపిగా అనిపిస్తుంది పాపం మొట్టమొదట, కానీ దాని పర్యావసానం ఎంత భయంకరం. ప్రాముఖ్యంగా మీడియాలో ఎక్స్పోజ్ చేసి చూపిస్తున్న వాటిని పాజిటివ్గా తీసుకొని వాటిలో నిమగ్నమైన వారు విరమిస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదండి. కనుక జీవితాలు పాపముతో కూడి ఉండటానికి వీల్లేదు. నీ వెళుతున్న మార్గం మంచిదిగా అనిపిస్తోందా నీకు? పరిశీలించుకో. నీ మార్గాన్ని ఒక్కసారి ఆలోచించుకో. అది బాగున్నట్టు అనిపిస్తుందా? దానిని ఇతరుల అభిప్రాయంతో టాలీ చేసుకో, వాక్యం చేత టాలీ చేసుకో. వాక్యానుకూలముగా ఎప్పుడైతే నీవు నీ మార్గాన్ని చెక్ చేసుకుంటావో అప్పుడు నీ వ్యక్తిగత మార్గంలో ఎట్టి వ్యతిరేకతలు వచ్చినా సర్దుకుంటాయి. నీకు చక్కగా తిన్నగా అంతా బాగా కనిపిస్తున్నట్లుగా వెళ్ళిపోయావో జాగ్రత్త, ఒక దినం మరణం వస్తుంది. తప్పిపోయిన కుమారుని వృత్తాంతం లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ కుమారుడు తండ్రిని ఆస్తి అడిగినప్పుడే తప్పిపోయాడు. తండ్రిని విడిచి దూర ప్రాంతం వ్యాపారం కొరకు వెళ్ళిపోయినప్పుడే తప్పిపోయాడు. ఆ తప్పిపోవటం స్నేహితులతో తప్పిపోయాడు. ఆఖరికి అతడు మరణంకు దగ్గర వచ్చేసాడు. ఆకలి, నిరుద్యోగం, బాధ్యతలు, వీటన్నింటి మధ్య తాను పశ్చాత్తాపడ్డాడు. కనుక తన మార్గం తప్పని తెలుసుకున్నాడు. తన మార్గము తండ్రికి దూరం అవటం తప్పని, తండ్రికి దగ్గరగా వెళ్ళే మార్గం తనకు కరెక్ట్ అని తాను తెలుసుకొని తండ్రికి దగ్గరకు వచ్చాడు. దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. కనుక వాక్యాన్ని వింటున్న మీరు తప్పిపోయిన కుమారుని వలె తప్పుడు మార్గాన్ని జీవిస్తూ ఈ మార్గం మంచిదే అని అనుకుంటున్నారా? అనుకోకండి. ఆ మార్గంలో ధనాపేక్ష ఉందా? మీకు కామాభిలాష ఉందా? ఆ మార్గంలో అబద్ధం ఉందా? వాకిట పాపం పొంచి ఉందా? చూసుకోండి. లేకపోతే మరణానికి దారితీస్తుంది అది. అబ్షాలోము మార్గం తిన్నది అని అతడు అనుకున్నాడు, కానీ అది తిన్నని మార్గం కాదు. అహీతోపేలుతో కుట్ర, అతడు తిన్నగుందనుకున్నాడు, కానీ మస్తకి వృక్షానికి వేలాడి యోవాబు చేతిలో చావాల్సి ఉంటుందని అబ్షాలోము ఊహించి ఉన్నాడు. సౌలు తన మార్గం తిన్నగుందనుకున్నాడు. అమాలేకీలను చంపమని దేవుడు సెలవిచ్చినప్పుడు అమాలేకీలలో బలమైన వాటిని రాజైన అగగును విడిచాడు. అదే అమాలేకీయుల చేతిలో చచ్చిపోయాడు. సంసోను మార్గం, సంసోను మంచిదనుకున్నాడు. సంసోను రహస్యాన్ని చెప్పాడు. దేవునితో ఉన్న నాజీరును బ్రేక్ చేశాడు. అంతే, అతడు మరణించాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నీ మార్గం ఏమిటి? నా మార్గం ఏమిటి? అది బాగా కనిపిస్తోందా? మింగేస్తుంది, జాగ్రత్త. శారీరక మరణం విశ్వాసులు పాపములో కొనసాగితే ప్రభువు అనుగ్రహిస్తే వారి పరిస్థితి ఏమిటి? కనుక పాపముతో విజ్జోడుగా ఉండవద్దని
ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టం చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. ఆకలి ఒక మనిషిని పని కొరకు ప్రేరేపిస్తుంది అంటాడు. ఎందుకంటే ఆకలి బాధ చాలా భయంకరమైంది. ఆ ఆకలి చేత ఒక మానవుడు పని కొరకు తన నడుము వంచుతాడు. ఆకలి భయమే గనక మానవుడికి లేకపోతే అసలు ఎవరిని లెక్క చేయడు కదా. అసలు ఒక్కరినైనా లెక్క చేస్తామా? భోజనం లేకపోతే నా పరిస్థితి ఏమిటి అనే కదా. ఇవాళ ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఇవాళ కళాశాలలకు వెళ్తున్నారు, ఇవాళ ట్రైనింగ్ సెంటర్స్కి ఎందుకు వెళ్తున్నారు? భోజనం కొరకే కదా. భోజనం కొరకే కదా ప్రతి పని ఆహారం కోసమే కదా మానవుడు చేసేది. కనుక ఒక వ్యక్తి యొక్క ఆకలి అతనిని పని చేయిస్తుంది, పని కొరకు పరిగెత్తేట్టు చేస్తుంది. ఎంత పరిశీలన చేసి సొలొమోను ఈ మాట చెప్పాడు. ఈ దినాల్లో చాలామంది ఆకలి కలిగితే దోచుకుందాము అని పని మానేసిన వాళ్ళు ఉన్నారు. ఆకలి ఉంటే తల్లిదండ్రుల మీద పడి యవ్వన కాలంలో కూడా ఇంకా వారిని బాధ పెడదామనేవారు ఉన్నారు. పని చేయించే దిక్కుగా, పని చేసుకునే దిక్కుగా మనం ఉండటం మంచిది. ఇతరులకు మనం అభ్యంతరకరంగా భారంగా ఉండకూడదు. తర్వాత వచ్చిన పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టుంది. పనికి మాలిన వాడు అంటే నిరుపయోగం, అతని జీవితంలో ఏమి ప్రయోజనం లేనివాడు పెదవులపై అగ్ని ఉన్నట్టుగా ఉంటుంది అన్నాడు. కొందరి యొక్క తత్వం విధానం పేచీల మారి, తంపీల మారి అంటారు చూశారు. గొడవలు పెట్టడం, గొడవలు రేపటం, అవసరం లేని చోట గొడవలు లేపటం. న్యాయం కొరకు పోరాటం ఎన్నడూ గొడవ కాదు, గుర్తుపెట్టుకోండి. న్యాయం కొరకు చేసే పోరాటం ఎన్నడూ గొడవ కాదు. అక్రమాన్ని ఖండించటం ఎన్నడూ గొడవ కాదు. సోదరుడా, సోదరి, గొడవ పెట్టడం అంటే అకారణంగా గొడవ పెట్టడం, అన్యాయంగా గొడవ చేయటం. అట్లాంటి వారిని గురించి మాట్లాడాడు ఈ మాట. మూర్ఖుడు కలహము పుట్టిస్తాడు, కొండెగాడు మిత్రభేదం చేస్తాడు. మిత్రభేదము, మిత్ర లాభము చిన్నయ్య సూరి గారు గుర్తొస్తారు. మిత్రభేదం నష్టం, మిత్రుల మధ్యన భేదం, అన్నదమ్ముల మధ్యన భేదం, నోటి మాట వలన జరిగే ప్రమాదాల్లో ఇదొకటి. మిత్రభేదం పుట్టించే వారిని గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మూర్ఖులు, కలహాన్ని పుట్టిస్తారు, ఇరువురిని విడదీస్తారు. అది సరైన జీవితం కాదు. శత్రువులను సైతం శత్రుత్వాన్ని మాపి సమాధానపరిచి మిత్రులుగా చేయటం దేవుని బిడ్డల లక్షణం తప్ప, దేవుని బిడ్డలను సైతం శత్రువులుగా చిత్రీకరించేటట్లుగా ప్రవర్తించటం ఎంతవరకు న్యాయం? దేవుడు ఒప్పుకోడు దానిని. బలత్కారి తన పొరుగు వానిని లాలన చేయును, కాని మార్గములు వానిని నడిపిస్తాడు. పొరుగు వాడిని ట్యాంపర్ చేస్తున్నట్టు, స్నేహం చేస్తున్నట్టు, లాలన చేస్తున్నట్టే ఉంటాడు, కానీ తప్పుడు మార్గంలో నడిపించేస్తాడు. ఇది కొందరు అసూయపరులైన విద్యార్థులు, అసూయపరులైన నిరుద్యోగులు, అసూయపరులైనటువంటి వర్కర్స్లో కూడా ఈ తత్వం ఉంటుంది. తన ప్రక్కన వారిని బాగా ఉన్నట్టుగా, స్నేహిస్తున్నట్టుగా నటించి వారిని మార్గం తప్పిస్తారు. ఎక్కడ వారు సక్సెస్ అవ్వాలో దానిలో ప్రవేశపెట్టకుండా మార్గం తప్పిస్తారు. అందుకే నేను ఎప్పుడు అంటాను, నీవు ఒక వ్యక్తికి సహాయం చేయదలిస్తే చెయ్యి, చేస్తున్నట్లు నటించద్దు. నువ్వు చేస్తున్నది సిన్సియర్గా చెయ్యి, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ వల్ల కాకపోతే అది అతనికి చెప్పేశాయి, అయ్యా నాకు ఇది అవ్వదు, నేను చేయలేను, నా పరిధి ఇంతే, నా ప్రభావం ఇంతే అని చెప్పు, తప్పులేదు. కానీ చేయకుండా చేస్తానని,
చేయగలనని నమ్మబలకటం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూశారు. విత్ ఫాల్స్ యాటిట్యూడ్, అది చాలా అసహ్యం, ప్రభువుకు విరుద్ధం. విశ్వాసి చెయ్యకూడదు. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకున్నవాడు తన పెదవులు బిగబెట్టునాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం, అవి నీతి ప్రవర్తన కలిగిన వానికి ఉండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వారి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. 30వ వచనం నుంచి నేను 4 వచనాలు చదివాను, కానీ వీటిలో చాలా అర్థం దాగుంది. రేపటి దినం తప్పక ఈ వచనాలను నేను ధ్యానం చేస్తాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ఎందుకంటే ఏ విధమైన విదేశీ సహాయం లేకుండా అనుదినం ప్రజలు భాగస్థులైన ఈ పరిచర్య మీది. ఈ పరిచర్యలన్నింటిలో మీరు భాగస్థులు కనుక సహకరించండి. అటువలనే ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు పురుషోత్తం కుమార్ గారి జ్ఞాపకార్థం శ్రీ చింతా సుబ్బారావు గారు, శ్రీమతి చింతా గంగాజలము గారు, పురుషోత్తం గారి తల్లిదండ్రులు, తమ్ముడు మరుదులు ఆనంద్ కుమార్ సంధ్యారాణి గారు, బావగారు చెల్లెలు మేడేపల్లి రాజు గారు, ప్రియాంక రాజకుమారి గారు, మేనకోడలు రిషిత చిట్టి తల్లి గారు సమర్పిస్తున్నారు. చింతా సుబ్బారావు గారికి, గంగాజలం గారికి ప్రత్యేక వందనాలు. వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. ఏలూరు పత్తేబాదలో వేదరాజ్ సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చేత నిర్వహింపబడుతున్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. క్విజ్ నెంబర్ 167లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 167 14, 15 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఎవరి గుడారము వర్ధిల్లును? ఎవరి గుడారము వర్ధిల్లును? రెండో ప్రశ్న, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట. రిఫరెన్సు వ్రాయండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట. రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న, మృదువైన మాట దేనిని చల్లార్చును? మృదువైన మాట దేనిని చల్లార్చును? నాలుగో ప్రశ్న, ఎవరి ప్రార్థన యెహోవాకు ఆనందకరము? ఎవరి ప్రార్థన యెహోవాకు ఆనందకరము? ఐదో ప్రశ్న, దేనికి ముందు వినయముండును? దేనికి ముందు వినయముండును? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలం మీ పాదాల చెంతకొచ్చి ప్రార్థిస్తున్నా. మీ కృపలో ప్రభు మా ప్రేక్షకులను దీవించండి, రక్షించబడే అనుభవంలోనికి నడిపించండి. ప్రభు సుబ్బారావు గారి కుటుంబానికి ఆదరణ ఇవ్వండి. ప్రేక్షకులలో అనేకులు ప్రభువా సువార్తీకరణలో, ఉద్యమంలో భాగస్థులవటానికి సహాయం ఇవ్వండి. ప్రభు నీ ప్రేమను లోకానికి పంచేవారుగా అనేక మందిని ప్రోత్సహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం ఇవ్వండి. శస్త్రచికిత్సలు జరిగించుకున్న వారికి సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి. ప్రభు ఈ రాత్రి కాలం ప్రాముఖ్యంగా పరిష్కారం పరిచర్యను దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలం మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.